సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో సోమవారం గ్రామకుల పెద్దలు, వివిధ యువజన సంఘాల సభ్యులు, ప్రజలంతా కలిసి సీతారామచంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శోభాయాత్రగా ముందుకు సాగారు. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా జై శ్రీరామ్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. భక్తులు భజన పాటలతో, మహిళలు మంగళహారతులతో ఇంటింటా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. అనంతరం రామాలయానికి బయలుదేరారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రాముడికి నమస్కారాలు. మేము రామక్కపేట గ్రామంలో చాలామంది భక్తులు, స్త్రీలు, యువకులు, అన్ని కులాల వర్గాల సభ్యులు అందరూ వచ్చి మన రామాలయం ఇవాళ అయోధ్య నుంచి తెచ్చిన ఏదైతే అక్షంతలు ఉన్నాయో వాటిని ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులందరూ ఇచ్చేసి ఉన్నారు. కానీ ఒక్కటి మాకు అసంపూర్తిగా మిగిలిపోయినది. రామాలయం పూర్తి చేసి ఇక్కడ కూడా విగ్రహాలు పెట్టుకొని అయోధ్యలో ఇవాళ ఎట్లా కార్యక్రమం ఎంత విజయవంతంగా జరిగిందో అదే విజయవంతంగా ఇక్కడ విగ్రహాలు పూర్తి చేసి ప్రతిష్ఠ చేసి పూజలు జరుగుతుంటే గ్రామ ప్రజలకు మాకందరికీ ఆశీర్వాదం దొరుకుతుంది. మళ్ళీ గ్రామ ప్రజలు కూడా, అందరు యువకులు కూడా, అన్ని కులాల వర్గాల వారు కూడా ఇప్పటి వరకు చందాలు కానీ ఏదో వస్తు రూపేణి కానీ చాలా వరకు అందించినారు. సేవ కూడా చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు వృత్తుల వారిగా కూడా పని చేస్తున్నారు, సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదము ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఒక సభ్యునిగా ఉండి నేను కూడా సేవ చేయాలని ఉన్నది. మీరందరూ సహకరిస్తే ఈ గుడి పూర్తి అవుతుంది. ఇంకా చాలా మిగిలి ఉన్నది పనులు, విగ్రహాలు తేవాలి, ఇవన్నీ చేయాలి. మీరందరూ సహకరించాలి. గ్రామ ప్రజలే కాకుండా బయట భక్తులు కూడా అందరూ సహకరించినట్టయితే మేము ముందుకెళ్తాము. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ అయోధ్య రామ ప్రాణప్రతిష్ఠ మరియు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా గ్రామం రామక్కపేటలో రామాలయం ఉన్నది కాబట్టి మేమందరము గ్రామ ప్రజలందరం కలిసి, ముఖ్యంగా రామాలయం కమిటీ మరియు మున్నూరుకా పెద్దలు, సంఘ సభ్యులు మరియు ముద్రా సంఘ సభ్యులు, వివిధ మన మొత్తం అన్ని కులాస్తుల అన్ని కులాల సభ్యులు ఇక్కడ చేరి మరి రామాలయం నుంచి వెళ్ళి మరి ఊళ్ళో సెంటర్లో పెద్దమ్మ దేవాలయం నుంచి వెళ్ళి రామాలయం వరకు శోభయాత్ర విజయవంతంగా చేయడం జరిగింది. శోభయాత్ర తర్వాత మరి రాములవారి గుడిలో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసి మరి తీర్థప్రసాదాలు భక్తులకు అందించడం జరిగింది. అదేవిధంగా అయోధ్యలో ఏ విధంగా రామాలయం నిర్మించుకున్నామో ఇక్కడ కూడా మరి అసంపూర్ణంగా ఉన్నటువంటి రామాలయాన్ని సంపూర్ణం చేసి మళ్ళా సంవత్సరం వరకు మేము రామాలయాన్ని పూర్తి చేస్తామని అందరూ భక్తులకు విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా ఈ రామాలయం కమిటీ తరఫున ఈరోజు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠలో భాగంగా రామపేట గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా శోభయాత్రలో భాగంగా ఊరూరు గల్లీ గల్లీ అన్నట్టు గల్లీని తిరుగుతూ ఇంటింటికి పోయి ప్రజలతోని అన్ని మన హారతులతోని అందరం కలిసి రామునికి దగ్గరికి వచ్చి ప్రత్యేక పూజలు కార్యక్రమం నిర్వహించి 1400 కోట్ల మంది చిరకాల కోరిక ఈ రోజుకు నెరవేరడం జరిగింది. ఇది ఎంతో సాధ్యం చేశారు. దీనికి మా రామపేట గ్రామ ప్రజల తరఫున, అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా ముందు జాలలో కూడా మేము ఇంకా ఇదే విధంగా కొనసాగుతాము. అన్ని మా యూత్ కానీ, లీడర్లు కానీ ఎవరికి అతీతంగా అన్నీ ముందుకుండి ప్రతి ఒక్క పనిని పూర్తి చేస్తాం. గుడికి ఎల్లవేళ సహకరిస్తామని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.